హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సూర్య. నేను వచ్చేసి ఇక్కడ దిల్షుక్ నగర్లో ఉంటాను. నేను నా క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ చదివాను. నాకు యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. నాకు యాక్టింగ్ చాలా ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ ఎలా కలిగిందంటే, ఒకరోజు ఇలానే మా ఫంక్షన్లో ఒక డైరెక్టర్ గారు వచ్చారు. అతను వచ్చి, బాబు నువ్వు చాలా బాగున్నావు, నువ్వు యాక్టింగ్ అంటే ఇంట్రెస్టేనా నీకు అని అడిగాడు. అతను ఎవరో కాదు, మా డాడ్ ఫ్రెండ్. అయితే ఫ్రెండ్ కొడుకు కదా అని సినిమాల్లోకి తీసుకోవాలని అనుకుంటే ఓకే సార్ నేను చేయగలుగుతాను అని అన్నాను. అంటే ఏది బాబు, ఒక డైలాగ్ కొట్టి అన్నారు. అంటే మహేష్ బాబుది పోకిరి సినిమాలో ఒక డైలాగ్ కొట్టాను. ఆ డైలాగ్ కొట్టడం చేత కాలేదు నాకు. అంటే నాకు యాక్టింగ్ అంటే ఏంటో తెలియకుండా ఎవరు ఏ వృత్తిలోకి వెళ్ళరు. కానీ నేను అలా వెళ్ళాను. అయితే ఒక ప్రాబ్లం వల్ల అతను నన్ను తీసుకోకపోయినా సరేనని నాకు యాక్టింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. ఎలా అంటే, ఇలానే మూవీస్ చూస్తా నేను కూడా ఆ హీరోలా ఉండాలి, ఈ హీరోలా ఉండాలి, నేను హీరోకి సెట్ అవుతానని డైరెక్టర్ గారు చెప్పారు. అయితే నేను సినిమాల్లోకి వెళ్ళాలని ఫిక్స్ అయ్యాను. అయితే ఇంకా తర్వాత ఇట్లా ఆడిషన్స్కి వెళ్ళాను. అంటే మా మ్యూజిక్లో ఒక యాడ్ వచ్చింది. ఆ యాడ్ యాక్టింగ్, డ్యాన్స్, ఇట్లా డైరెక్షన్ గురించి వస్తే వాళ్ళకి కాల్ చేసి, మేడం నాకు ఇట్లా యాక్టింగ్ ఇంట్రెస్ట్ అని అంటే, ఓకే బాబు మీరు ఆఫీస్కి వచ్చేయండి అని అన్నారు. అంటే అలానే ఆఫీస్కి వెళ్ళి 1000 రూపీస్ ఫీజు కట్టాను. అయితే మీకు ఏమన్నా డైలాగ్ వచ్చా అని అడిగారు. అంటే వచ్చు మేడం అని చెప్పాను. ఏదన్నా ఒక డైలాగ్ కొట్టండి, కెమెరా ఇంకా స్టార్ట్ చేసి డైలాగ్ అడిగారు. అంటే అదే పోకిరి సినిమాలో డైలాగ్ మళ్ళీ చేస్తే మీరు ఇన్ని మినిట్స్లో చేయాల్సింది ఇన్ని మినిట్స్లో చేశారు, కుదరలేదు బాబు, మీరు యాక్టింగ్ నేర్చుకోవాలన్నారు. ఓకే మేడం నేను నేర్చుకుంటానన్నారు. అంటే మీరు యాక్టింగ్ నేర్చుకోవడానికి 7000 కట్టాలి అని అన్నారు. ఓకే మేడం నేను కడతాను అని అన్నాను. అనగానే 7000 పే చేయగానే అమీర్పేటలో మీరు యాక్టింగ్ నేర్చుకోవాలని చెప్పారు. ఓకే మేడం నేను నేర్చుకుంటాను అని అన్నాను. అనగానే వాళ్ళు నన్ను అమీర్పేట్కి ఇట్లా తీసుకెళ్తామని అన్నారు. కొన్ని రోజులు నేను కొంత ప్రాబ్లంతో గ్యాప్ తీసుకోగానే వాళ్ళ ఫోన్ స్విచ్ ఆఫ్. డబ్బు పోయింది, యాక్టింగ్ ఇంట్రెస్ట్ పోయింది. మా ఇంట్లో వాళ్ళు ఇంత 1000 కట్టావు, ఇంత డబ్బు కట్టావు, ఏంటి లాభం, నీకు ఇంట్రెస్ట్ వద్దు వదిలే అన్నారు. అంటే మా ఇంట్లో యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ లేదు, కానీ నాకు ఇంట్రెస్ట్, నేను అదే లక్ష్యంతో ఉన్నాను, అదే చేయాలనుకుంటున్నాను. కానీ అలానే దాన్ని అలా వదిలేయకుండా పోతే పోనీ అని వదిలేసి మళ్ళీ ఆ డబ్బును వదలకూడదు అని అనుకున్నాను. ఆ ఇండస్ట్రీలోనే సంపాదించాలి అనుకున్నాను పోయినా. కానీ ఓకేనని దాన్ని అట్లా వదిలేసి వేరే ఆఫీస్లోకి ఇలా ఆంధ్రజ్యోతి పేపర్ యాడింగ్లో చూసి ఇంకా అశోక్ నగర్ అతని పేరు సంతోష్. అయితే అతని దగ్గరికి వెళ్ళి సార్ నాకు ఇలా ఇంట్రెస్ట్ సార్ యాక్టింగ్ అని అనగానే, నీకు ఇంత చిన్న ఏజ్లో నీకు ఎలా కలిగింది ఇంట్రెస్ట్ అని అనగానే, సార్ లేదు సార్ నాకు ఇట్లా జరిగిందని డీటెయిల్స్ చెప్పగానే ఓకే అమ్మా నిన్ను మా సినిమాలోకి తీసుకుంటామని అన్నారు. ఆ సినిమా నేమ్ కూడా చెప్తున్నాను మీకు, బ్యాచులర్స్ లైఫ్. ఆ సినిమాలో నాకు క్యారెక్టర్ కూడా చెప్పారు. అతను చెప్పి ఫోటో షూట్ చేశారు. ఓకేనని నాకు నమ్మకం బాగా కలిగి నేను ఒక 2000 పే చేయగానే, ఓకే బాబు నువ్వు 5000 కట్టమన్నారు, నీకు యాక్టింగ్ రావట్లేదు అన్నారు. వాళ్ళు ఒక డైలాగ్ చెప్పారు. ఆ డైలాగ్ నేను చెప్పాను. అది ఎలా చెప్పాను, వాయిస్ రూపంలో మామూలుగా నేను ఇట్లా యాక్టింగ్ ఎలా చేస్తారో అలా చేయకుండా నేను ఇప్పుడు మీతో ఎలా మాట్లాడుతున్నానో అలా చెప్పగానే, లేదు బాబు నీకు యాక్టింగ్ రావట్లేదు, నేనే ట్రైనింగ్ ఇస్తాను, నేనే ఈ సినిమాలోకి తీసుకుంటాను, నీ క్యారెక్టరే నీకు ట్రైనింగ్ ఇస్తాను, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఛాన్స్ వచ్చేలా నేను చేస్తానని అన్నారు. ఓకేనని నేను యాక్టింగ్ నేర్చుకుంటా సార్ అన్నాను. నీతో పాటు చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు కూడా నేర్చుకుంటారు నీతో పాటు అని అంటే, ఓకే సార్ అలా అయితే నాకు నమ్మకం వచ్చి ఓకేనని హౌస్కి వెళ్ళి ఇలా 2000 పే చేశాను. అయితే ఇట్లా జరిగింది. అట్లానే కొన్నాళ్ళకి షూటింగ్ టైంకి వచ్చేలోపు, షూటింగ్ ఎప్పుడో నాకు చెప్పలేదు. అంటే ఎప్పుడు జరుగుతుంది ఏంటంటే, ట్రైనింగ్కి నేను అటెండ్ అవ్వలేదు. ఒకరోజు నెక్స్ట్ డే అటెండ్ అవుదామని వెళ్తే అతను లేడు. ట్రైనింగ్ ఇంకా డేట్ మార్చాడు, మళ్ళీ డేట్ మార్చి అట్లా ఫోన్ చేయలేదు, నేను కూడా ఫోన్ చేయలేదు. ఫిలిం ఇంకా ఇట్లా షూటింగ్ స్టార్ట్ అవుతుంది అనగా, అతను షూటింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా నాకు కాల్ చేయలేదు. ఓకేనని నేను ఒకరోజు కాల్ చేశాను. సార్ ఇట్లా మీరు షూటింగ్లో తీసుకుంటామని అన్నారు, నాకు ట్రైనింగ్ అప్పుడు కాల్ చేయలేదు, ఇట్లా షూటింగ్ జరిగే టైంకి కూడా మీరు కాల్ చేయలేదు సార్, నేను కాల్ చేసినా మీ కాల్ కలవలేదు సార్ అని చెప్పగానే, లేదమ్మా నా ఫోన్ ఎప్పుడు ఆన్లోనే ఉంటుంది, నువ్వు ఆ డేట్కి నన్ను కలవలేదు, ఇప్పుడు వచ్చినా నీకు లాభం లేదమ్మా, నీ 2000 నేను ఇట్లా డబ్బులు అడిగాను. సార్ మరి నా డబ్బు సార్ అంటే, లేదమ్మా ప్రొడ్యూసర్ గారికి ఇచ్చేసాను, అది నీకు నెక్స్ట్ సినిమాలో ఛాన్స్ ఇస్తా, కానీ అప్పుడు డబ్బు కట్టాల్సి వచ్చింది, ఎందుకంటే నువ్వు ట్రైనింగ్ తీసుకోలేదు కాబట్టి అని అన్నారు. అదేంటి సార్ అని నేను షాక్ అవ్వగానే తను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. ఓకేనని
కొన్నాళ్ళు బాధపడ్డాను. 2000 కష్టపడిన సొమ్ము ఎవరికైనా బాధ ఉంటుంది, కానీ నాకు కూడా అదే బాధతో నేను కొన్నాళ్ళు రిలాక్స్ అయ్యాను. అట్లా రిలాక్స్ అయ్యి తర్వాత అంతటితో వదలకుండా నాకు ఇంట్రెస్ట్ ఇంకా గాఢంగా పెరిగిపోయింది. కాకపోతే ఒకవైపు చూస్తే నాకు నమ్మకం లేదు. ఇంకా నమ్మకమైన మనిషి ఎలా ఉంటాడు, నమ్మకం లేని మనిషి ఎలా ఉంటాడు అనేది అప్పటి నుంచి ఒక అవగాహన వచ్చింది. వచ్చి అలానే మా ఫ్రెండ్ వాళ్ళ తెలిసిన ఒక అతని పేరు కూడా సంతోష్, అతను దిల్షుక్ నగర్లో ఉంటాడు. సార్ నాకు ఇట్లా యాక్టింగ్ ఇంట్రెస్ట్ అనగానే యాక్టింగ్ గురించి నాకు డీటెయిల్స్ మొత్తం చెప్పాడు. నాకు యాక్టింగ్ అంటే ఏంటో నేర్చుకున్నాను. ఒక అవగాహన తెప్పించింది అతనే. డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే ఏంటిది, అసలు సినిమాకి ఎంతమంది పనిచేస్తారు అనేది మొత్తం నాకు డీటెయిల్స్ ఇచ్చాడు. ఇవ్వగానే థ్యాంక్ యూ సార్ అని చెప్పి అతని దగ్గరే మొత్తం నేర్చుకున్నాను. అప్పటి నుంచి నాకు డ్యాన్స్, యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్. అయితే మా స్కూల్ టైంలో కానీ, నేను కాలేజ్ టైంలో కానీ డ్యాన్స్ చేస్తాను, ప్రతి ఈవెంట్కి చేస్తాను. అలా మెల్లగా నేను డ్యాన్స్ చేయగలుగుతున్నాను. అంటే అంత మరీ చేయలేను, మామూలుగా నాకు వచ్చినట్లుగా నేను చేస్తున్నాను. యాక్టింగ్ కూడా కొన్ని షార్ట్ ఫిల్మ్స్లో ఇట్లా మామూలుగా నా కెమెరాతోటే నేను షార్ట్ ఫిల్మ్ చేసుకుంటాను. నేను ఎలా యాక్టింగ్ చేయగలుగుతున్నాను ఏందనేది నా ఫోన్ తోటే నేను చేసుకొని ఇట్లా చూసుకునేవాడిని. ఇట్లనే నేను చేస్తూ ఉండగా ఇట్లనే ఫేస్బుక్లో నాకు తెలుగు ఫిలిం జాబ్స్ అనే వెబ్సైట్లో నాకు ఒకరు పరిచయం అయ్యారు. అతనితో చాట్ చేసి నా గురించి మొత్తం చెప్పాను. అతనితో కలిసి అంటే మనకి నమ్మకం కలిగే వాళ్ళు ఎలా ఉంటారో, మనకి నమ్మకం లేని వాళ్ళు ఎలా ఉంటారో, మనల్ని మోసం చేసే వాళ్ళు ఎలా ఉంటారో, చేయని వాళ్ళు ఎలా ఉంటారో వాళ్ళతో మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది. తెలుగు ఫిలిం జాబ్స్ వాళ్ళు నాకు హెల్ప్ చేశారు. వాళ్ళు ఒక దారిని చూపించారు, నాకు ఒక గైడెన్స్ ఇచ్చారు. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉన్నది. నాకు ఒక్కనికే కాకుండా ఈ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎవరికైనా ఈ జాబ్స్ అంటే ఇట్లా మనకి యాక్టింగ్, డ్యాన్స్, డైరెక్షన్ గురించి ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా కానీ వీళ్ళు ఒక గైడెన్స్ ఇస్తున్నారు. వాళ్ళ టాలెంట్ని పరీక్షించి వాళ్ళకు ఒక దారిని చూపిస్తున్నారు. నేను హ్యాపీగా ఉన్నాను. అలాగే మీరు కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ తెలుగు ఫిలిం జాబ్స్ వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్స్ తెలుగు ఫిలిం జాబ్స్కి.